ఈ ఇయర్ కూడా ఇంకా చాలా బాగుండబోతుంది సెలబ్రేషన్స్ మాత్రం. హ్యాపీ బర్త్డే. పిజ్జా ఆర్డర్ పెట్టడానికి నైట్ అసలు చాలా కష్టమై ఉండే. అసలు ఎగ్జామ్ అయిపోయినాక ఇంకో సర్ప్రైజ్ ఉంది నీకు. ఇక్కడ ఫొటోస్ దిగుతున్నాం మేము. ఈ ఒక ఫోటో షూట్ చేస్తున్నాం నేను. అండ్ ఆమె గిఫ్ట్స్ ఓపెన్ చేస్తుంటే నేను ఇక్కడ వీడియో తీస్తున్నా. பக்கத்துல நான் பாடுக்க வழி சொல்லம்மா. ఓకే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ నల్గొండ అమ్మాయి. అందరికీ తమిళ చూసి అర్థమై ఉండొచ్చు. ఈరోజు చెల్లి బర్త్డే అనమాట. ప్రతి ఇయర్ చెల్లి బర్త్డే చాలా బాగా చేస్తాను నేను. సో ఈ ఇయర్ కూడా ఇంకా చాలా బాగుండబోతుంది సెలబ్రేషన్స్ మాత్రం. ఈసారి థీమ్ ఏమనుకున్నా అంటే దానికి 20 years పడతాయి ఈ ఇయర్. సో నేను ఈసారి 20 gifts ఇద్దాం అనుకుంటున్నా. అంటే 20 gifts అంటే పెద్ద పెద్దగా ఏం కాదు. అంటే 20 giftsలో చిన్న చిన్నవి, చిన్న నుంచి పెద్ద, కొన్ని చిన్నవి పెట్టినా కొన్ని పెద్దవి పెట్టినా. లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. అండ్ ఇంకా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటి అంటే మిడ్ నైట్ సెలబ్రేషన్స్ అది కూడా జరిగింది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి, మీ అందరికీ మంచిగా నచ్చుతుంది. ఇప్పుడు మిడ్ నైట్ సెలబ్రేషన్స్కి నేను పిజ్జా ఆర్డర్ పెట్టిన. అసలు యాక్సెప్ట్ చేయడానికి చాలా కష్టం అయి ఉండే, ఎందుకంటే నైట్ 11కి కాబట్టి చాలా కష్టం అయింది. అండ్ కొంచెం డెకరేట్ చేసిన బ్యాక్గ్రౌండ్ బాగుండాలని. సో చికెన్ పిజ్జా అనమాట. ఇంకా 12 కావడానికి టైం ఉంది, వెయిట్ చేస్తున్నా నేను. హ్యాపీ బర్త్డే. చికెన్ పిజ్జా ఎప్పటి నుంచో అడుగుతుంది, అందుకే ఈ మిడ్ నైట్ సెలబ్రేషన్స్లో అది నేను యాడ్ చేసా. నిద్ర మబ్బి ఇంకా పోలేదు అనుకుంటా, అందుకే ఇంకా మమ్మీ పట్టుకొని వస్తుంది. మిడ్ నైట్ సెలబ్రేషన్స్ చూసారు కదా. యాక్చువల్గా ఈరోజు పిజ్జా తేవడానికి కారణం ఏంటి అంటే ప్రతిసారి మిడ్ నైట్ సెలబ్రేషన్స్లో నేను కేకే కట్ చేపిస్తాను, బట్ ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉండాలని పిజ్జా తెప్పించాను అనమాట. అండ్ ఆల్సో తనకి పిజ్జా మాత్రం చాలా ఇష్టం. అంటే అందరం తిన్న తర్వాత కూడా ఇంకోటి కూడా కావాలని ఉండే, బట్ ఈ పిజ్జా ఆర్డర్ పెట్టడానికి నైట్ అసలు చాలా కష్టమై ఉండే. అసలు ఈ సెలబ్రేషన్స్ అసలు కావనుకున్నా అంతలా ఉండే. లాస్ట్కి ఆర్డర్ యాక్సెప్ట్ చేశారనమాట. సో ఎలాగలా నేను మిడ్ నైట్ సెలబ్రేషన్స్ అయితే చేశాను. ఇంకా కొంచెం ప్లాన్స్ ఉన్నాయన్నమాట. చెప్పాను కదా 20 gifts అని, అవేంటేంటో లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమైపోతుంది. అండ్ ఇంకో కొంచెం డెకరేషన్ ఉందన్నమాట చేసేది, అది చెయ్యాలి. ఇప్పుడు గైస్ ఇప్పుడే లేసా. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. హ్యాపీ బర్త్డే. అంత దగ్గరికి రాకు, మా వీడియో తీస్తా. మళ్ళీ తింటావా పిజ్జా? తింటావు. ఈరోజు మా చెల్లెకి ఎగ్జామ్ ఉంది, ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్ అయిపోయినాక ఇంకో సర్ప్రైజ్ ఉంది నీకు. ఏంటిదంటే గిఫ్ట్ కవర్స్ ఆర్డర్ పెడితే ఈరోజు వచ్చినాయి, బర్త్డే రోజు. ఆల్రెడీ ప్యాకింగ్ అయిపోయింది, అంటే వేరేది రావేమో అనుకొని పెద్ద స్టోరీ జరిగింది ఈ ఆర్డర్కి. ఇప్పుడు వచ్చింది, ఏం చేయాలో తెలియక రిటర్న్ పెట్టేసిన నాకు. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ 2 gifts, ఇంకొక 2 gifts ఇవి ప్యాక్ చేయాలి. బట్ ఆ కవర్స్తో అయితే నేను అస్సలుకే చేయను, ఎందుకంటే చాలా లేట్ చేసాయి కాబట్టి. సో ఈ 2 gifts అయితే ఇప్పుడు ప్యాక్ చేద్దాం మనం. మిగతా గిఫ్ట్స్ అయితే ప్యాకింగ్ అయిపోయింది.
ఇప్పుడు ఈ డెకరేషన్ కొంచెం ఇంకా మంచిగా చేయాలన్నమాట. ఎందుకంటే నైట్ ఏదో అతరపుతర చేసేసా, కానీ ఇప్పుడు మాత్రం ఇంకా మంచిగా చేయబోతున్నా. దీన్ని మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ అందరికీ చూపిస్తా. గిఫ్ట్ ప్యాకింగ్ ఇంకా డెకరేషన్ అయిపోయిన తర్వాత నేను మంచిగా రెడీ అయ్యా. మా చెల్లి కోసం వెయిట్ చేస్తున్నా నేను. ఆమె ఇంకా రాలేదు. మొత్తం సెటప్ అయితే రెడీ చేసి పెట్టాను. ఆమె వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వెళ్ళింది సెలబ్రేషన్స్కి. చూడాలి ఎప్పుడు వస్తుందో. ఇప్పుడు వచ్చింది, రెడీ అవుతుంది, స్నానం చేయడానికి వెళ్ళింది. నేనైతే మంచిగా అవుట్ఫిట్ చెక్ చేసుకుంటున్నా. ఇంకొకటి ఏంటి అంటే డెకరేషన్ దగ్గర 20 గిఫ్ట్స్ నేను అరేంజ్ చేశాను. దానికి ఐడియా కూడా లేకుండే అసలు అక్క 20 గిఫ్ట్స్ ఇస్తుంది అని. హై గాయ్స్, ఇప్పుడు ఏమని రెడీ చేయాలి చూద్దాం. ఎట్లా రెడీ చేస్తున్నాం. రెడీ అయితే చేసేసాను. ఇక్కడ చూడమ్మా, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఫైనలీ రెడీ అయిపోయిందాం. ఇక్కడ ఫొటోస్ దిగుతున్నాం మేము. ఈ ఒక ఫోటోషూట్ చేస్తున్నాను నేను. అండ్ కిందికి వచ్చి చెల్లి రెడీ అయిపోయిన తర్వాత కిందికి వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. లైటింగ్ లేకపోయినా కానీ పెట్టుకొని మేము ఫొటోస్ తీసుకున్నాం. ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. అండ్ ఇప్పుడు సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మమ్మీ డాడీ ఇక్కడ కేక్ కట్ చేపిస్తున్నారు. ఓపెన్ చేయబోతుంది. చెయ్యి. చూసుకోరాదు. మా అమ్మ ఈరోజు అంతా అది చేసుకుంటూనే కూర్చున్నా. నువ్వు వచ్చినప్పుడు ప్లాన్ ఉంటుందిగా మనకి. నాకు కొంచెం కేక్ ఇస్తే నేను కేక్ తినుకుంటా వీడియో తీస్తా. థ్యాంక్ యూ. యువర్ ఫేవరెట్ గిఫ్ట్. అది కావాలి. అది ఇచ్చింది అందుకు కాదు, బక్కకు కావడానికి. నువ్వు ఓపెన్ చేయడానికి అంత కష్టపడుతున్నావు. మరి నేను ప్యాక్ చేసిన నేను. యూ హ్యావ్ సమ్ ఎగ్జైటెడ్ గిఫ్ట్స్. ముందలున్నాయి లేరా. బాగుందా? నీ ఫోన్కి చాలా బాగుంది, అది అందుకే నేను సెలెక్ట్ చేసి తెచ్చిన.
ఆమె గిఫ్ట్స్ ఓపెన్ చేస్తుంటే నేను ఇక్కడ వీడియో తీస్తున్నా. ఉంది, ఒకటి ఉంది అనుకుంటా. ఏంటిదిరా అది? ఓకే, ఐ గాట్ ఇట్. నీకు అసలు చూడక ముందుకే గెస్ చేసినావా? నూడ్ కలర్స్ ఉన్నాయి అన్ని చూడు. ఆమె నెయిల్ పాలిష్ పిచ్చిది. పెద్ద గిఫ్ట్లు ఇప్పుడు ఓపెన్ చేయమాక, లాస్ట్కి ఓపెన్ చేయి. ఎక్సైజ్ అనుకో. ఓకే, కొట్లాడకు. టిక్లీలు అక్క, ఎడునే అక్క అని అన్ని సపరేట్గా పెట్టుకో. అంత లేదు. ఇంకా నేను సదరుడు కాదు, ప్యాక్ చేసుడు నేనే, సదరుడు నేనే, అన్నీ నేనే. అది కూడా ఇంకోసారి అక్క క్లిప్పులు ఏడున్నాయి అక్క అనకు. సో నీకోసం సపరేట్ కావాలి. సరే. I was thinking, what is that? చాయ్ దాంట్లోనే తాగాలి రేపటి నుంచి. యాస్థెటిక్ ఉంది, అది మస్తు ఉంది అసలు. ఈమెకి చాయ్ పిచ్చి చాలా. ఇది నీకు చాలా యూస్ఫుల్ గంగా. ఏడ పడితే ఆడ పెట్టకుండా నీకు దీంట్లో వేసుకుంటే ఇంకా సూపర్. వామ ఫస్ట్ ఓపెన్ చేయమా. వస్తే బాల్ ఎందుకు తెస్తానే నీకు నేను. కిడీ బ్యాంక్. మా చెల్ల మస్తు సేవ్ చేస్తుంది పైసలు, మనం అయితే అస్సలకే సెట్ కాం దానికి. సో దానికి చాలా యూస్ఫుల్ అవి. బాల్తో ఆడుకుంటామన్నా, మమ్మీకి నచ్చిందంట. ఓపెన్ చేయడానికి అంత కష్టపడుతున్నావు, నేను ఎట్లా ప్యాక్ చేసినా తెలుసా? గంటలు గంటలు పడింది. సేమ్ ఇది కూడా అక్క ప్లక్కరి అక్క అనకు, నీకు సపరేట్గా. ఎన్నున్నా నా కాడికి వచ్చి అక్క ప్లక్కరివా, అక్క క్లచ్ ఇవా, అక్క క్లిప్ ఇవా అని. నీకు చాలా ఇంపార్టెంట్, నీకైతే పిచ్చి కదంటే. ఇంకా బయటికి పోయినప్పుడల్లా చేస్తావు నువ్వు. చంద్రముఖి లాగా బిహేవ్ చేయకే. నేను ఇప్పుడు చంద్రముఖిని అంటే మా ఫ్రెండ్స్ చూసి మా చెల్ల కూడా చంద్రముఖి అనుకుంటారు మేకప్లో. అయిపోయినాయా చిన్నవి? మమ్మీ సెలెక్షన్ అది. ఆ కలర్ లేదంట, ఆ డిజైన్ లేదంట. ఎంత బాగుందో, నాకు నచ్చింది, చాలా బాగా నచ్చింది. రెండు మమ్మీ ఫోటో మిస్ అయింది గాయస్. మమ్మీకి సడన్ ప్లాన్ అనమాట ఈ రెండు. మమ్మీ అంత మిస్ అయిపోయింది, నెక్స్ట్ టైం ట్రై చేయాలి. మమ్మీ ఈ రెండు మమ్మీ సెలెక్ట్ చేసింది. మమ్మల్ని అంతేలే.
பக்கத்துல நான் பாடுக்க வழி சொல்லம்மா ரத்தத்துல నీ గిఫ్ట్స్ ఓపెన్ చేసినావు, ఏది నచ్చింది బాగా? ఐ ఎక్స్పెక్టెడ్ ఫోన్ పిచ్చిది. ఓకే, ఎస్, అన్ని గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేయడం అయిపోయింది. ఇస్ మా మమ్మీ ఇప్పుడు బిర్యానీ తెచ్చింది. మమ్మీ వినలేదే, ఇదే కావాలి రెండు, ఆమె సెలెక్ట్ చేసింది. హాయ్ మామ్. అగో అదే అంట. సో హియర్ ఈస్ ద 20 గిఫ్ట్స్. తనకి ఏదైతే యూస్ఫుల్గా కొంచెం మెమరబుల్గా అండ్ యూస్ఫుల్గా ఉండాలని ఈ 20 గిఫ్ట్స్ ప్లాన్ చేశాను. తనకి 20 ఇయర్స్ పడినాయి ఈ ఇయర్, సో ఈ 20 గిఫ్ట్స్ అందుకే. అండ్ మమ్మీ తర్వాత బిర్యానీ తెచ్చింది, మేము ఇక్కడ తింటున్నాము. సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా బర్త్డే వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ నల్గొండ అమ్మాయి ఛానల్. బాయ్ గా.